కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నాటకం చేస్తోందని చిలకలగూడ చౌరస్తాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర మోర్చా కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఇక బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏటా 20,000 కోట్ల ఖర్చు బూటకమని, ఎంబీసీలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లు నిర్వీర్యం అన్నారు. ఇక నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీలకు అన్యాయమని అన్నారు. బీసీ యువతకు ప్రత్యేక రుణాలు దరఖాస్తులకే పరిమితమని, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ గౌడ్ మరియు కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, ఆకారం రమేష్, అలాగే శారదా మల్లేష్, కంది నాగేశ్వరరెడ్డి, ఇక అంబాల రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాగైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు మోసం చేస్తూ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పారు. మరి 32% నిజమైన బీసీలకు, 10% మరి ముస్లింలకు దాంట్లో కలిపి రిజర్వేషన్ ఇవ్వడము మరి అన్యాయం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క చిలకలగూడ చౌరస్తాలో మన రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశాము. రేవంత్ రెడ్డి గారు వారు 6 హామీలు 420 గ్యారంటీలతోటి మరి ఆ రోజు ప్రభుత్వంకి వచ్చి 2 సంవత్సరాలు మరి బీసీలను చేసిందేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి నేను బీసీల పక్షపాతి అని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగకుండా ఈరోజు కేవలం మరి వారు అధికారంలో ఉండాలి, ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి వారు ఈ యొక్క రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రకటించి ఎక్కడ కూడా శాస్త్రీయంగా మరి ఆ యొక్క ప్రక్రియ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీల్లో అనేక కులాలు ఉంటాయి. యాదవులు, ముదిరాజులు, మరి అలాగే మన మునులు కాపులు, గౌడ్లు, అనేక కులాలు ఈరోజు మరి ఎంతోమంది వారికి రిజర్వేషన్ వస్తే ఈరోజు ప్రజాప్రతినిధులై ప్రజలకు సేవ చేద్దామనుకుంటుంటే మరి ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళకు మంచి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మరి